అయితే అంత పెద్ద ఇన్‌స్టిట్యూట్‌లు రజనీకాంత్ గారు మీ నాన్న దగ్గర శిష్యుడు. చిరంజీవి గారు, రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మహామహులు మీ ఇంట్లో నుంచి వచ్చారు. అలా ఎరాని ఎందుకు మీరు కంటిన్యూ చేయలేకపోతున్నారు? ఏది యాజ్ ఎ టీచర్‌గా? టీచర్గానా? సి నాకొచ్చే ఇప్పుడు నాకు ఒక అంటే దీని వెనక కథ కూడా చాలా పెద్ద కథ ఉంది. చెప్పండి. మా నాన్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఎప్పుడు నేను సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ దగ్గర నుంచి అంటే నేను పాకుతూ ఉండేవాడిని ఛాంబర్లో. మా అమ్మ అప్పటికే 6 నెలల పిల్లోడిని తీసుకెళ్ళి క్లాసులు రజనీకాంత్ గారు వాళ్ళు ఆ బ్యాచ్ అప్పుడు పాకుతూ ఉండేవాడు. సో నాకు అక్కడి నుంచి నాకు ఇన్స్టిట్యూషన్ తెలుసు. అది ఫిల్మ్ ఛాంబర్. తర్వాత మా అమ్మని సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు తీసుకెళ్ళి పోస్టింగ్ వీళ్ళంతా అయిపోయిన తర్వాత అడియార్లోకి పోస్ట్ చేశారు. అడియార్లో 2 years చెప్పింది. అక్కడి నుంచి మా నాన్న ఇక్కడ షిఫ్ట్ అయిపోతే ఇక్కడ రిపర్టరీ, ఆంధ్రప్రదేశ్ రిపర్టరీ. అప్పటికి నాకు ఊహ బాగా తెలుసు. నాకు అడియార్ కూడా బాగా అప్పటికి ఊహ వచ్చేసి తెలుసు ఏంటి ఏంటని వెళ్తుండేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీను, ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి 4th class నుంచి క్లియర్గా తెలుసు నాకు. నేను రోజు స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ ఇన్స్టిట్యూషన్లో అక్కడ ఆ రిపర్టరీలో ఉండి చేస్తుండేవాడిని. చిల్డ్రన్స్ ప్లేస్ కూడా అదే స్టేజ్ మీద, అదే త్యాగరాయ గాంధీ స్టేజ్ మీద చాలా నాటకాలు కూడా చేశాను. అయిపోయిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి షిఫ్ట్ అయ్యారు. అక్కడి నుంచి 2 years అయిపోయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ ఫౌండర్ ప్రిన్సిపల్ 2 years ఇక్కడ గడిచింది. సెకండ్ బ్యాచ్ కంప్లీట్ అవ్వకముందు మళ్ళీ మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్నాం. మీ ఇన్స్టిట్యూట్ పేరు దేవదాస్ కనుక ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అంటే ఎఫ్టిఐఐ ఎలాగైతే పూణే ఉందో మాది అలాగే ఇంచుమిందు. అప్పుడు ఎఫ్టిఐఏపి అది మాది ఓన్గా స్టార్ట్ చేసాం. చేసినప్పుడు కష్టాలు ఏంటో నాకు తెలుసు. అంటే ఓన్గా వీళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మా నాన్న మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బయటకు వచ్చినప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదు. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలంటే ఒక ఇల్లు ఉండడానికే అంటే మేము తినడానికి ఉండడానికి మాకు ఇల్లుకి ఇంటికి మాకే లేదు, ఇన్స్టిట్యూషన్కి ఏంటి? కానీ మరి ఏం ధైర్యంతో వచ్చాడు మనిషి. అక్కడి బయటకు వచ్చాడు, ఇన్స్టిట్యూట్ పెట్టాం. అప్పుడు కొంతమంది 4-5 స్టూడెంట్స్ అక్కడి నుంచి మాతో పాటు వచ్చారు. నలుగురితో ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తాం? కరెక్ట్. వాళ్ళకి తిండి పెట్టాలి, వాళ్ళు ఉండాలి, ప్లస్ మేము తినాలి, ప్లస్ ఇన్స్టిట్యూషన్. కానీ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా అలానే ఉంటుందా? వాళ్ళ దగ్గర తినాలి, వాళ్ళతోనే ఉండాలి అనేది ఉంటుంది. అలా ఏం లేదు. మీ దగ్గర ఎందుకు ఉంది అలా? మా ఇంట్లో ఉండేవాళ్ళు, కొంతమంది హాస్టల్లో ఉండేవాళ్ళు, అలాగే లేడీస్. ఎందుకంటే బాగా యూజువల్గా ఆడపిల్లలు ఎవరు రారు ఇన్స్టిట్యూషన్ అంటే, యాక్టింగ్ అంటే. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు వచ్చిన గోవా సినిమాల్లోకి వద్దు. వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఫ్రీ సీట్లు. లేడీస్కి, ఉమెన్కి. వెరీ గుడ్. వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి తినడం కూడా ఫ్రీ. ఇవన్నీ నేను చూశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతకాలం చూస్తూ వచ్చిన తర్వాత ఎప్పుడైతే సాగర్ సొసైటీలోకి వచ్చాము అంటే 90 అంటే 16-17 ఏళ్ళు నాకు వయసు. మా అమ్మ పక్కన లేబర్ పని చేసుకునే వాళ్ళకి వాళ్ళు రోజుకి ఏదో కూలికి వెళ్ళి వస్తారు కదా, వాళ్ళకి వచ్చిన 600-650 వాళ్ళు ఇక్కడ దాచుకునేవాళ్ళు ఈవిడ దగ్గర. ఈవిడ మంత్ ఎండ్కి ఎంతో కొంత వడ్డీ యాడ్ చేసి ఇవ్వడం. ఏది ఆ డబ్బులు తీసుకొని, రోజుకు వచ్చిన డబ్బులు తీసుకొని, ఇదేంటి ఈ బాధలేంటి, ఇన్స్టిట్యూట్ పెట్టి. సరే, దానికి నానా కారణాలు ఉన్నాయి. మధ్యలో మా నాన్న వేరేదేదో మంచిది అనుకున్నారు, ఏవో మోసం చేశారు. 18 లక్షలకి ఒక్కొక్కటి 5 రూపాయలు వడ్డీ, కొంత ఏమో 7 రూపాయలు వడ్డీ, బాబోయ్, కొంత 10 రూపాయలు వడ్డీ అంటూ ఆ లెవెల్లో 18 లక్షలకి దాదాపుగా 88 నుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా సంపాదన స్టార్ట్ అయింది. ఇంకా మొదలుపెట్టే 97 వరకు కడుతూనే వచ్చారు. అంటే ఎప్పుడు చెల్లి గవ్వ చేతిలో లేదు. మేనేజ్మెంట్ ఆఫ్ ఇండియా స్టూడెంట్స్ వచ్చారు, ఇందులో కట్టేవాళ్ళు కట్టరు, 1 నెల కట్టేస్తారు, 6 నెలల తర్వాత మా దగ్గర లేవండి అని వెళ్ళిపోతారు. 6 నెలలు చాలు, సర్టిఫికేట్ లేకపోయినా పర్లేదు, వెళ్ళిపోతారు. ఇది మాకు వచ్చేసింది యాక్టింగ్ అనుకుని. సో ఇవన్నీ కూడా చూశాను, ఈ కష్టాలన్నీ చూశాను. నేను ఎట్లాగైనా సంపాదించి యాక్టింగ్ ద్వారా సంపాదించి ఇంట్లో ఇవ్వాలి. ఇది నా ఓన్లీ. నేను ఎక్కడ మళ్ళీ డైవర్ట్ అవ్వకూడదు. మోటో ఇదైతే మాత్రం క్లియర్. ఇది క్లియర్. అందుకని యాక్టింగ్ ఇంకా మొదలుపెట్టిన తర్వాత
రప అసలు డే అండ్ నైట్. అవునా మీకు ఏంటి అప్పట్లో అన్ని సీరియల్స్ హిట్ అయితే అందులో రాజీవ్ కనకాల మొత్తం నేనున్న డైలీ సీరియల్స్ మొదలెట్టిన ఎరాలో వరుస పెట్టి 9 డైలీ సీరియల్స్లో చేసిన హీరోని, ఏకైక హీరోని నేనే. నువ్వే? ఏమేంటి అవి? రుతురాగాలకి అప్పటి నుంచి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. కస్తూరి, పద్మవ్యూహం, ఈటీవీలో పద్మవ్యూహం, చదరంగం, తర్వాత మీరు ఈటీవీ కిడ్. ఈటీవీ కిడ్ అంటే ఈటీవీకి నేను డబ్బింగ్తో ప్రారంభం. యూనివర్సిటీ అనే సీరియల్కి హీరోకి డబ్బింగ్ చెప్పేవాడిని. చూడండి అంటే నేను డబ్బులు సంపాదించే అంటే ఏది వస్తే పని అది డబ్బింగ్. ఆ 2 సీరియల్స్ స్నేహలో ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు మధ్యలో చేయడం, పోపులు పెట్టే అందులో 1-2 ఎపిసోడ్లు. పోపులు పెట్టి ఉన్నారు భాగవత కథలు అన్నిట్లో నేను ఎప్పుడూ ఖాళీ లేదు. భాగవత కథలు, పోపులు పెట్టే, స్నేహ, లేడీ డిటెక్టివ్, అంతరంగాలు మాత్రం చేయలేదు. అంతరంగాలు లేరు మీరు. కరెక్ట్. అన్వేషితలో ఉన్నారా? అంటే నాకు గుర్తు రావట్లేదు కానీ బట్ మా అప్పట్లో నిక్కర్లు వేసుకొని చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. అన్వేషిత తర్వాత ఇంకా ఇక్కడ దూరదర్శన్లో ఈ రుతురాగాలతో పాటు ఇంకో 2 సీరియల్స్ ఏంటంటే పుత్తడి బొమ్మ ఒకటి, ఆ తర్వాత ఇంకొక సీరియల్ మర్చిపోయాను, జీవన్ రాగాలు అలాంటిది ఏదో ఉంటుంది. మొత్తం 9 డైలీ సీరియల్స్. సిటీ కేబుల్లో కూడా ఒక డైలీ సీరియల్. సిటీ కేబుల్లో డైలీ సీరియల్స్ కాకుండా వీక్లీలు, జెమినీలో వీక్లీలు. అప్పుడే మా టీవీ ఇంకా నేను అప్పుడు ఎలా ఇచ్చేవాళ్ళు మీకు రెమ్యూనరేషన్? అన్నాక ఒక్కొక్క సీరియల్ని బట్టి ఒకటేమో 1800, 2000 రోజు. అప్పట్లో 90s లో మీరు 97, 98లో రోజుకు 2-3 వేలు సంపాదించారు. రోజుకి అది కాదు, ఇంకా ఎక్కువ. నాకు 2 ఉండేవి కదా, 2 సీరియల్స్ ఒకేసారి షూటింగ్, 3 డబ్బింగ్లు ఉండేవి. డబ్బింగ్ డబ్బులు, డబ్బింగ్ అంటే ఇది ఇస్తారు, కన్వెన్స్ ఇస్తారు, 50 రూపాయలు బండి మీద వెళ్తే. సో ఆ కన్వెన్స్ కోసం ఒక 4-5 డబ్బింగ్లు రెడీగా ఉండేవి నాకు. సో రోజు వెళ్ళి పట్ మన అలా చెప్పేసి వచ్చేవాళ్ళు. గంట సేపట్లో 6 సీన్లు చెప్తా, అంతకంటే చెప్పను. ఆ గంటలో ఇది ఫినిష్ చేయాలి, ఎందుకంటే మరి అందరిది అన్ని కంప్లీట్ చేయాలి కదా, లేకపోతే కష్టం. మళ్ళీ యాడ్స్ చేసేవాడిని, లోకల్ యాడ్స్, తర్వాత ఇంకా అదే బాంబేలో యాడ్స్. అంటే అసలు ఒక సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రకాలుగా ఆదాయం సంపాదించాలో అన్ని రకాల ఆదాయాలు తెలుసు అన్ని రకాలు తెలుసు. సో అవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే శాంతినివాసం జరుగుతుందో, శాంతినివాసం అయిపోయిన తర్వాత జక్కన రాజమౌళి గారు పట్టారు. అంటే మరి ఎందుకు అనుకున్నాడో నాకు తెలీదు. ఎన్టీ రామారావు తోటి, తారక్ తోటి సినిమా అని అన్నారు. సరే సినిమాకి వాళ్ళు ఏమన్నారంటే ఈ నా సత్య క్యారెక్టర్ పేరు రాఘవేంద్రరావు గారు ప్లస్ దత్తు గారు ఏమన్నారంటే ఇంకో కొత్త కుర్రోడిని చూద్దాం. సీరియల్లో ఉన్న ఆల్రెడీ సీరియల్ డైలీ చూస్తున్నారు, ఆ డైలీ సీరియల్లో వాళ్ళ దగ్గర ఆర్కేలోనే డైలీ ఎపిసోడ్లు చూస్తున్న వాళ్ళని మళ్ళీ ఇంకా అన్ని ఇంకొక చాలా డైలీ సీరియల్స్లో చూస్తున్నామండి. సినిమాలో డెఫినెట్గా నాకైతే 100% నేను ఉంటున్నా కూడా నేను అదే మాట అంటాను. ఓకే కదా అంటే లేదు నాకు రాజీవే కావాలి క్యారెక్టర్కి అని చెప్పేసి జక్కన రాజమౌళి అలా గట్టిగా పట్టుకోవటం బాగా పట్టుకొచ్చింది. నా దగ్గర పిలిచాడు ఒకరోజు, పిలిచి సరే పల్లెవాడు నాకు కూడా ఇష్టమే చేద్దాం. డబ్బుల దగ్గర నాకు ప్రాబ్లం వచ్చింది. అప్పటికి నేను టాప్ మోస్ట్ దీంట్లో ఉన్నా. అవును, టాప్ 2000కి వచ్చేసరికి నా పేమెంట్ హై ఎండ్, ఇంకా ఉన్న వాళ్ళలో హై ఎండ్లో ఉన్నా. అలాగే అన్నారు యాక్చువల్గా సినిమాలోకి వెళ్తే అప్రిసియేషన్ వస్తుంది, దాంట్లో ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటాం కదా. లేదు దానికన్నా డిప్రిసియేషన్ అన్నారు. నేను తీసుకునే దానికన్నా సీరియల్లో తీసుకునే నేను చెయ్యను, నాకు కుదరదు, నేను ఇవ్వాల్సింది చాలా ఉంది ఇంట్లో, నేను పొరపాటున అన్నీ డబ్బులతోటి లెక్క పెట్టకు, చూడు ఈ సినిమా తర్వాత ఎలా ఉంటుందో అలా అంటావా, సరే నేను చేస్తాను. అనుకున్న డేస్ కంటే ఎక్కువ డేస్ అయ్యాయి. ఆ సినిమాకి నేను సంపాదించిన దానికన్నా నా వెనక ఉన్న మోడల్స్ ఉన్నారు కదా కాలేజీలో, వాళ్ళు ఎక్కువ సంపాదించారు. మేము రోజు చూసుకోవడం, లిటరల్గా ఆ అమౌంట్ దగ్గర ఏడ్చుకోవడం.
సో బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ 2 రోజులు 3 రోజులు అయితే ఇంకా దారుణం. ఇంకా అసలు ఇదేంటిరా బాబు ఇలా వచ్చింది ఏంటి టాకు. అవును, ఫస్ట్ బాగాలేదు అనుకునే టాక్. బాగలేదు కాదు, అంటే ఎలా ఉండిందంటే మన ఈ గణపతి కాంప్లెక్స్ దగ్గర నేను రోజు అట్నుంచే వెళ్ళాల్సింది. అవును, మోతీ నగర్కి నేను షూటింగ్కి వెళ్ళాల్సింది. అప్పటికి ఇంకా నాది కంటిన్యూస్గా సీరియల్స్ బోల్డ్ అంతున్నాయి, ఇంకా వదిలించుకుంటున్నా. వెళ్తున్న టైంలో వాళ్ళు ఏమన్నారంటే ఏముంది సినిమా మొత్తం సీరియల్లో వాళ్ళు ఉన్నారు, సీరియల్ తీసినట్టు ఉందిరా అని ఇది టాకు. బా ఇంత మీరు ఇంత మరీ ఇది కష్టపడ్డాం, అరే ఏంటిది ఇట్లా అంటున్నారు ఏంటి. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డే అయిపోయింది, 3వ రోజుకి హిట్ పాటలు. మెల్లగా 4వ రోజుకి అన్నవాళ్ళు కూడా వాళ్ళ మాటలు మార్చేశారు. ఓ బాగుందంట, బాగుంది అనుకోలేదు కానీ ఫస్ట్ డే మనం ఎక్కడో ఆలోచనతో ఉండి అని అనుకుంటున్నారు. ఆహా 7వ రోజుకి ఏంటిది ఎం ధర్మరాజు ఎమ్మెల్యే మేము కూడా అనుకుంటూ అది బూస్ట్ ఇచ్చింది బోల్డ్ అంత. అంటే లిటరల్గా అంటే డెఫినెట్గా మనకు వీళ్ళు మాట్లాడింది ఇంప్రెషన్ ఉంటుంది కదా, అది బూస్ట్ వచ్చేసింది మాకు. తర్వాత మొత్తం అంతా సక్సెస్ మీట్కి 50 డేస్కి ఏదో మొత్తం బస్సు వేసుకొని యాత్ర ఫుల్ తిరిగాం. విజయవాడ, వినుకొండ, గుంటూరు ఆ ఏరియాలో అంతా తిరిగాం. ఇటు మళ్ళీ ఖమ్మం, వరంగల్ ఇటు అంతా వచ్చాం. సో ఇప్పుడు ఇందులో మళ్ళీ మీరు అప్పటికే ఒక సూపర్ స్టార్ రేంజ్లో ఉన్నప్పుడు సుమతో పెళ్ళైంది. పెళ్ళైనప్పుడు సుమ సలహా చెప్పలేదా, ఎందుకు ఇక్కడ చాలా బాగుంది కదా, డబ్బులు బాగా వస్తున్నాయి కదా, ఎందుకు డబ్బులు తక్కువ చేస్తా సినిమాకి వెళ్తున్నావు అని అనలేదు? వెరీ గుడ్ క్వశ్చన్. అని అనలేదు, ఎందుకంటే షీ హ్యాడ్ వెరీ గుడ్, అంటే తన కాన్ఫిడెన్స్ నీకు దీనికన్నా ఇంకెక్కువ రావాలి, 100 రెట్లు ఎక్కువ వస్తుందని నమ్మకం తనకు కూడా. మీ యాక్టింగ్ మీద చాలా నమ్మకం కదా, మీరు మంచి పర్ఫార్మర్ అనేది సంగతి తెలుసు కదా. నేనేమో ఆల్రెడీ ఉన్న సీరియల్స్ని వదిలించేయాలి. నాకు అప్పటికి 5 సినిమాలు వచ్చాయి పోయాయి, ఎందుకంటే సీరియల్స్ డేట్స్ లేవు. సో మెల్లగా నేను వెళ్ళి సార్ ఇలా అంటే ఫుల్ రేటింగ్. అవును, అప్పట్లో ఇంకా అవే ఉండేవి కదా, పీక్ రేటింగ్లో నేను చేస్తున్న సీరియల్స్. మా సత్య గారు డైరెక్టర్ గారు అయితే ఏమ్మా పీక్ రేటింగ్లో ఉంది నాయన నువ్వు అనకు ప్లీజ్ అంటే, సార్ మీకు దండం పెడతాను సినిమాలు వచ్చిపోయాయి సార్ ఇలా అంటే చాలా బాధతోటి సరేనమ్మా ఒక్క 2 నెలలు టైం ఇవ్వని. 2 నెలలు కాస్త 3-4 నెలలు అయింది నేను వదిలించుకోవడానికి. సీరియల్స్ అన్నీ చదరంగం పీక్లో ఉంది, ప్లస్ సత్య గారిది పద్మవ్యూహం పీక్లో ఉంది. నెమ్మదిగా అది వదిలించుకోవడానికి 5 నెలల ప్రాసెస్ పట్టింది. ఎలా చేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు మిమ్మల్ని? నేను కొన్నిసార్లు చంపేశారు, కొన్నిసార్లు ఎక్కడికో వెళ్ళిపోయాడని, ఎక్కడికో వెళ్ళాడు మళ్ళీ వస్తాడు వాళ్ళకి హోప్ ఇచ్చి, అదే ఉంది మళ్ళీ ఉంది వస్తాడు. కొన్ని చోట్ల నేనే చంపించేసుకొని రుద్రగాలు నేనే చంపించుకున్నాను. నాకు తెలుసు ఆ క్యారెక్టర్ చచ్చిపోతే బోల్డ్ అంత సింపతి బోల్డ్ అంత వస్తుంది. ఆ రుద్రగాలు ఇవన్నీ స్లోగా వదిలించేసుకున్నా. అప్పుడు చెప్పారు సుమకి, నాకు ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు వస్తున్న డబ్బులన్నీ కట్ అయిపోతాను, నేను సినిమాలోకి ట్రై చేద్దాం అనుకుంటున్నా, వస్తాయో లేదో నాకు తెలియదు. ఆ తర్వాత అంటే ఏం పర్లేదు నువ్వు వెళ్ళు నేను చూస్తా కదా, నేను కూడా చేస్తున్నా కదా, సరే అనుకున్నా. కాకపోతే నాకు లక్కీగా ఈ ట్రాన్సిషన్స్ పీరియడ్లో 6 నెలలు 7 నెలలు డబ్బులు రాకపోవచ్చు అని చెప్పా. ఏం పర్లేదు నేను చూసుకుంటానండి, కట్ చేస్తూ నాకు ఇబ్బంది కూడా లేకుండా వెంటనే సినిమాలు టక 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 వచ్చి